ఉగాది నాటికి ఏలూరు జిల్లాలో కూడా టిడ్కో ఇండ్లు లబ్ధిదారులకు అందించాలని సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉగాది నాటికి టిడ్కో ఇండ్లలోకి లబ్ధిదారులను గృహప్రవేశాలు చేయిస్తామని, అందుకు తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం సంతోషకరమని తెలుపుతూ, ఈ జాబితాలో ఏలూరు జిల్లాను మినహాయించడం అన్యాయమని ఆయన విమర్శించారు. రాష్ట్రంలో అన్ని జిల్లాలతో పాటు పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో 11,000 ఇండ్లు గృహప్రవేశానికి ఏర్పాట్లు చేసిన కూటమి ప్రభుత్వం ఏలూరు జిల్లాకు వచ్చేసరికి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. ఏలూరు జిల్లాలోని ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, నూజివేడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలలో ఇప్పటికే నిర్మాణంలో 5,712 టిడ్కో ఇండ్లు ఉన్నాయని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏలూరు జిల్లా విషయంలో ఎందుకు చిన్నచూపు చూస్తోందని ఆయన ప్రశ్నించారు. ఏలూరు జిల్లాకు చెందిన అధికారులు తగిన విధంగా స్పందించలేదని, జిల్లా అధికారులు స్పందించే విధంగా ఈ జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు వారిని మానిటరింగ్ చేయలేదని తెలుస్తోందన్నారు. మరి ముఖ్యంగా గృహ నిర్మాణ శాఖ మంత్రిగా పనిచేస్తున్న పార్థసారథి ఈ జిల్లాకు చెందిన వారే అయ్యుండి ఈ దుస్థితి రావడం బాధాకరమన్నారు. ఏ రవి, సిపిఎం ఏలూరు జిల్లా కార్యదర్శిని. ఉగాది నాటికి టిడ్కో ఇళ్లలో గృహప్రవేశం చేస్తామని చెప్పేసి, దానికి తగ్గ ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. చాలా సంతోషం. అయితే బాధాకరం ఏంటంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లోనూ ఈ ప్రక్రియ సాగుతుంది. కానీ ఏలూరు జిల్లాకు మాత్రం ఈ ప్రక్రియకి మినహాయింపు వచ్చింది. ప్రత్యేకించి ఏలూరు జిల్లాలో 5,712 ఇళ్ళు ఏలూరు మున్సిపల్ కార్పొరేషన్, నూజివీడు, జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీల్లో ఇప్పటికే నిర్మాణంలో ఉన్నాయి. ఆ నిర్మాణాల్లో గృహప్రవేశం చేయించే దాంట్లో మాత్రం ఏలూరు జిల్లాని మినహాయించారు. ఎందుకు ఈ రకంగా ఏలూరు జిల్లాని మినహాయించాల్సి వస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మొత్తం రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఉగాది నాటికి కొన్ని గృహాలకు సంబంధించిన గృహప్రవేశం కల్పిస్తామని చెప్పి, అంతకు మించి కూటమి సర్కారు ఎన్నికల ముందు హామీల్లో మేము తప్పనిసరిగా అధికారంలోకి వస్తే టిడ్కో ఇళ్ళు లబ్ధిదారులందరికీ అప్పచెప్తామని చెప్పేసి చెప్పిన ప్రక్రియ 2 ఏళ్ళు దాటినా ఇప్పటికీ సక్రమంగా సాగలేదు. ఇప్పుడు జరుగుతున్న దాంట్లో కూడా ఏలూరుని పక్కన పెట్టారు. పక్కనే ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా 11,000 ఇళ్ళు గృహప్రవేశం చేయడానికి కావాల్సినటువంటి ఏర్పాట్లు చేశారు. ఎందుకు ఈ రకమైనటువంటి నిర్లక్ష్యం ఏలూరు జిల్లా పట్ల జరుగుతూ ఉందని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దీనికి ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి జిల్లా అధికారులు దానికి తగిన విధంగా స్పందించలేదు. ఆ జిల్లా అధికారులు ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఆ రకంగా మానిటరింగ్ చేయలేదు. అతి విచిత్రం ఏంటంటే, ఈ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధి కొలుసు పార్థసారథి గారే గృహ నిర్మాణ శాఖ మంత్రి. కానీ ఆయన సొంత ఇలాకాలోనే టిడ్కో ఇళ్ళకి గృహప్రవేశాలు కల్పించలేనటువంటి దుస్థితి ఏర్పడింది. అంటే మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఈ ఏలూరు అలాగే చింతలపూడి ఎమ్మెల్యే, నూజివీడు మంత్రిగా ఉన్నటువంటి నూజివీడు ఎమ్మెల్యే ముగ్గురు పనితీరు కూడా ఇది అద్దం పడతా ఉంది. ఎక్కడైనా తక్షణం జోక్యం చేసుకుని ఉగాది నాటికి గృహప్రవేశాలు కల్పించే దాంట్లో ఏలూరు జిల్లాను కూడా చేర్చాలి. ఎన్ని ఇళ్ళు చేయించగలిగే అవకాశం ఉంటే అన్ని ఇళ్ళు చేయించాలి. మిగిలిన ఇళ్ళు కూడా యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం సీరియస్గా దృష్టి పెట్టి వాటిని పూర్తి చేయాలి. ఇందువల్ల ఇప్పటికే కట్టిన లబ్ధిదారులు ఈఎంఐలు కట్టుకుంటున్నారు, వడ్డీలు కట్టుకుంటున్నారు, ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రెండో ప్రక్కన అక్కడ నిర్మాణం కోసం తీసుకొచ్చినటువంటి సిమెంట్ కానీ ఇనుము కానీ ఇప్పటికే చాలా భాగం చౌర్యానికి గురైంది. ఉన్నాయి కూడా నాశనం అయిపోతున్నాయి. ప్రజాధనం అంటే లెక్కలేని పద్ధతుల్లో నిర్లక్ష్యంగా గత సర్కారు ఇప్పుడు సర్కారు కూడా వ్యవహరిస్తూ ఉంది. ఎప్పటికైనా ప్రజల యొక్క మనోభావాలను గమనించి వాళ్ళు కట్టిన డబ్బులకి తగ్గట్టుగా ఆ లబ్ధిదారులకి ఆ ఇళ్ళు అప్పగించే ప్రక్రియ చేయాలి. ఖచ్చితంగా ఉగాది నాటికి గృహప్రవేశాల ప్రక్రియలో ఏలూరు జిల్లాను కూడా చేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో 3 పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సమీకరించి ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.